సుందరరామరెడ్డి గారు, ఈ పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి? పెన్నీ స్టాక్స్ని కొనిపెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఏదన్నా ఉంటుందా? ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉంటే చెప్పండి. పెన్నీ స్టాక్స్ ఎక్కువ మా ఫాలోవర్స్ కానీ మా స్టూడెంట్ కానీ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది, కామన్ క్వశ్చన్ అండి. పెన్నీ స్టాక్స్ కానీ యాక్చువల్గా పెన్నీ స్టాక్ అంటే నథింగ్ బట్ సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్లో స్టాక్ ప్రైస్ ఉందనుకోండి, వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. సో రూపాయి నుంచి 99 రూపాయలు దాకా. 89 సార్ మనం పెన్నీ స్టాక్స్ అనుకోవచ్చు. ఓకే, సో అంటే లో ప్రైస్తో వస్తే వీళ్ళ దృష్టిలో ఏంటంటే డబుల్ అవటం చాలా ఈజీ అనుకుంటారు. ఓకే, బట్ ప్రైస్ డబుల్ అంటే ఈవెన్ 100 రూపీస్ స్టాక్ అయినా సరే డబుల్ అంటే 200 అవుతుంది. 1 రూపీ డబుల్ అవ్వాలన్నా 2 రూపీస్ అవ్వాలన్నా ఇట్ టేక్ టైమ్, రైట్? అందుకని క్వాలిటీ చూడండి. స్టాక్ ప్రైస్ పెన్నీ అయి ఉండొచ్చు, మేనేజ్మెంట్ పెన్నీ అవ్వకూడదు, కంపెనీ పెన్నీ అవ్వకూడదు. అందుకని పెన్నీ స్టాక్స్ అని ప్రైస్ వైజ్ చూసుకునే బదులు ఓకే మేనేజ్మెంట్ క్వాలిటీ ఉందో చూసుకోవడం బెటర్. అట్లా చూసుకుంటే మీ సేఫ్టీ లెవెల్స్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది రిటైలర్స్ మొత్తం లిటరల్గా ఏంటంటే తక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర హాస్పిటల్లో తప్పేం లేదు, మన దగ్గర ఉంది తక్కువ. అందుకని అగ్రెసివ్గా వెల్త్ క్రియేట్ చేద్దాం అన్న ప్రాసెస్లో వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం కూడా ఈ పెన్నీ స్టాక్స్తో ఫిల్ చేస్తారు. మొత్తం చూసారు 10-20 ఉంటుంది. బుల్ మార్కెట్లో వరకు ఈ పార్టీని ఎంజాయ్ చేసుకోవచ్చు, అంటే రైట్ టైం ఎంట్రీ రైట్ టైం ఎగ్జిట్ చేసుకునే వాళ్ళకి పర్వాలేదు. బట్ ఒక్కసారి డౌన్ ట్రెండ్ బీనింది అనుకోండి, రోజు లోవర్ సర్క్యూట్ పడతా ఉంటాయి. ఇంకా మీరు బయట పోయి ఛాన్స్ కూడా ఇవ్వదు, డైరెక్ట్ రూపాయి చేసి పడేసిద్ది, అది జీరో చేసి పడేసిద్ది. సో అందుకని ఇది ఇంత రిస్క్ అవసరమా అనేది డిపెండింగ్ అపాన్ ద పర్సనాలిటీ. వద్దని చెప్పలేము, అలాగని ఎంకరేజ్ చేయలేము నా ఏరియాలో. సో కన్జర్వేటివ్ వాళ్ళందరూ కూడా బెటర్ టు అవాయిడ్ ద పెన్నీ స్టాక్స్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఒక స్టాక్ పెన్నీలో ఉంది అంటే ఎందుకు ఉంది థింక్ చేయండి. అసలు అది అంత తక్కువ ఎందుకు ఉంది అంటే ఆ రహస్యం నీవు ఒక్కడికే తెలుసా, ప్రపంచానికి ఎవరికి తెలియదా? థింక్ చేయండి. ఆ సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లు ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకంటే మార్కెట్ అంతా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు స్టిల్ ఆ ఒక్క స్టాక్ ఆ 2 స్టాక్స్ మీకు కనపడే స్టాక్స్ ఎందుకు ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేదో థింక్ చేసుకోండి. ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా screener.inలోకి వెళ్ళిపోండి, ఆ స్టాక్ మెన్షన్ చేయండి. ఓకే, ఈపీఎస్ పెరుగుతుందా లేదో చూసుకోండి. కింద ఈపీఎస్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే స్టాక్ ప్రైస్ పెన్నీ అయినా సరే ఐ రికమెండ్ టు యూ గో అండ్ బై దో స్టాక్స్. ఓకే, పెన్నీ అయినా సరే మీరు బై చేసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఈపీఎస్ నెగిటివ్లో ఉండి గ్రాడ్యువల్ తగ్గుతూ ఉందనుకోండి, వై టేకింగ్ ద రిస్క్? మనం అసలుగా చిన్నవాళ్ళం, ఉందే తక్కువ అమౌంట్, దాంతో జాగ్రత్తగా ప్లే చేయాలి తప్ప ఇలా ప్లే చేయకూడదు. మీకు నిజంగా పెన్నీ స్టాక్సే కావాలనుకుంటే బెటర్ టు ఎంటర్ వయా విత్ మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎంటర్ అవడం బెటర్. ఎందుకంటే నీకంటే నాకంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ మ్యూచువల్ ఫండ్ల దగ్గర ఉంటుంది. వాళ్ళు సీఈఓలతో ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడతారు, కంపెనీకి వెళ్ళేసి వాళ్ళ డీలర్స్తో మాట్లాడతారు, మీరు వాళ్ళ ప్రొడక్ట్ సరిగ్గా సప్లై చేస్తున్నా లేదని. వాళ్ళ వెండర్స్తో మాట్లాడతారు, వాళ్ళకి ఈ రా మెటీరియల్ మీరు నిజంగా మీరు సప్లై చేస్తున్నారా లేదని చెప్పేసి. అలాగే ప్లాంట్కి వెళ్ళి నిజంగా ఫుల్ కెపాసిటీ రన్ అవుతుందా లేదో చూస్తారు, ఎంప్లాయీస్తో మాట్లాడతారు. సో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు గ్యాదర్ చేస్తారు. అందుకని వాళ్ళు ఇండియాలో ఉన్న 95% స్మాల్ క్యాప్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో కల్లా 50 ఫిల్టర్ చేస్తారు, ఆ 50లో ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అందుకని మనం అవుట్సోర్స్ చేయడం బెటర్ వాళ్ళకి. అందుకని మీరు పెన్నీ స్టాక్స్ కోసం సొంతంగా రీసెర్చ్ చేసి లాస్ అయ్యే కొద్దు, అంటే 90% లాస్ అయ్యే ఉంటారు బై డిఫాల్ట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. షార్ట్ టర్మ్ పాయింట్లో మనీ రావచ్చు. బెటర్ టు ఎంటర్ వయా విత్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఎంటర్ అయితే ఆ హెడేక్ ఏదో ఆ మ్యూచువల్ ఫండే తీసుకుంటుంది. వాళ్ళ హిస్టారికల్ డేటా చూసుకోండి, మీకు కనుక సాటిస్ఫాక్షన్ కనుక ఉంటే అవి తీసుకోవటం బెటర్. డైరెక్ట్గా ఎంటర్ అయ్యి పెన్నీ స్టాక్స్ తీసుకోవద్దని నేను రికమెండ్ చేస్తాను. బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ డూ రికమెండ్ 2 కంపెనీస్. వన్ ఇస్ ద జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంది. ఫ్యూచర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాట్ థీమ్ కాబట్టి జిఎంఆర్ కన్సిడర్ చేయొచ్చు. రైట్ నౌ 27 రూపీస్, 28 రూపీస్ సంథింగ్ ఉంది. ఇది అది బ్రేక్అవుట్ అయి ఫుల్ బ్యాక్ వచ్చిందండి. దిస్ ఇస్ ద బెస్ట్ టు బై అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ ఫస్ట్ స్టెప్ 40 దాకా వెళ్తున్న తర్వాత 100 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో దానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఎథికల్ మేనేజ్మెంట్, బేసికల్గా మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఎథికల్. అంటే సెక్టర్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే రెస్పెక్టింగ్ నెక్స్ట్ డెకేడ్కి ఇన్ఫ్రా థీమ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ వన్ థీమ్. అండ్ సెకండ్ వన్ కుపిడ్ అనే ఒక కంపెనీ ఉందండి. కుపిడ్ చాలా స్మాల్ క్యాప్ కంపెనీ, అది కూడా రఫ్లీ అరౌండ్ 300 crores కంపెనీ. వాళ్ళు ఫిమేల్ కాండోమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. ఓకే, అది ఆఫ్రికా అండ్ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. అండ్ వరల్డ్ బ్యాంక్ రికగ్నిషన్ ఉన్న కంపెనీ అనమాట, వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసే కంపెనీ అది. సో అది స్టాక్ ప్రైస్ 240 ఏదో ఉండొచ్చు, బట్ స్టాక్లో పెన్ని అంటే కంపెనీ చిన్నది అంటున్నాను. కంపెనీ చిన్నది కాబట్టి దర్ ఈస్ అ పాసిబిలిటీ ద కంపెనీ గోయింగ్ టు 10x లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. మీరు ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ కల్ చూడొద్దు, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు ఎంత ఉంది, గ్రోత్ అంటూ ఉంటే ఫ్యూచర్లో ఎంత అవుద్ది చూసుకోండి. బేస్డ్ ఆన్ ద సేల్స్ పెట్టేసి, సేల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయా, ఈపీఎస్ గ్రాడ్యువల్గా పెరుగుతుందా, ఈ గ్రోత్ ఇలా ఉంటే నెక్స్ట్ డెకేడ్కి ఎంత పద్ధతి చూడండి, అట్లా పిక్ చేసుకొని తప్ప ప్రైస్ ఎలాగా 4 రూపీస్ 5 రూపీస్ అలా పిక్ గోల్ అది. మీకు ఆ మైండ్ సెట్ ఉందంటే ఫస్ట్ మీరు తీసుకునే ముందు screener.in టచ్ చేయండి.
మీ స్టాక్ మీది ఏదైతే అనుకుంటున్నారో ఆ స్టాక్ అక్కడ పెట్టండి, డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్కి వచ్చేసేయండి లేదా ఈపీఎస్కి వచ్చేసేయండి. గ్రాడ్యువల్గా అది పాజిటివ్గా ఉందా నెగిటివ్ ఉందా చూసుకోండి. పాజిటివ్గా ఉందా గో అండ్ బై ఇట్, నెగిటివ్గా ఉందా స్టే అవే ఫ్రమ్ దోస్ కంపెనీస్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రఫ్గా 4,000 కంపెనీస్ ఉన్నాయి. ఒక రీజన్ చెప్పండి ఎందుకు ఆ స్టాక్ మీరు ఎండబడుతున్నారు. మీ బిలీఫ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, బిలీఫ్ ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. అందుకని బెటర్ టు గో ఫర్ దట్ ప్లాట్ఫామ్. Skinner.in వన్ ఆఫ్ ది వండర్ఫుల్ వెబ్సైట్ ఫర్ ద ఫండమెంటల్ అనాలిసిస్. ఐ స్ట్రాంగ్ రికమెండ్ యూ. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు నిజంగా ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేశారా, 1-2 సార్లు అక్కడ చెక్ చేసుకోండి. డైరెక్ట్గా ఈపీఎస్గా నెట్ ప్రాఫిట్గా నిలపండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో లేదు చూసుకోండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే యూ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. అది గ్రాడ్యువల్గా తగ్గుతుందో లేదు కంప్లీట్ నెగిటివ్లో ఉందనుకోండి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా, దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. సెక్టార్ కనుక హార్ట్ అయితే లాస్ మేకింగ్ కూడా ప్రాఫిట్లో రావచ్చు. అది ఎగ్జామ్షన్ 1-2 కేసుల్లో ఉంటుంది తప్ప అన్నింటిలో కాదు. ఓకే, ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ క్విపిడ్ అయితే ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. దట్ ఈస్ ఐ am expecting దిస్ ఈస్ గోయింగ్ టు మూవ్ టు ద 10x లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద జిఎంఆర్ అయితే మీరు అనుకున్న ప్రైస్ సాటిస్ఫై చేస్తుంది ఎందుకంటే తక్కువ ప్రైస్ కాబట్టి. బట్ దట్ ఈస్ ద లీడర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ ఇండియాలో గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద లీడర్షిప్ ఇంటూ ద ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ మంచి స్ట్రాంగ్ ఉంది. నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 10 years ఇన్ఫ్రా థీమ్ గోయింగ్ టు వర్కౌట్ కాబట్టి ఈ రెండు రికమెండ్ చేస్తాను. మీరు స్క్రీన్లోకి వెళ్తే బోల్డెన్ కనపడుతుంది, ఇలాంటి బోల్డెన్ సర్టిఫికేట్. ఒక రూల్లో పెట్టుకోండి, ఏ టైప్ కంపెనీస్ ఎందుకు చూస్తున్నారు క్లారిటీ ఉండాలి నీకు. సేల్స్ పెరుగుతున్నాయి లేదా ఆర్ఓసి పెరుగుతుంది లేదా ఆర్ఓఈ పెరుగుతుంది, లేదు అంటే ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతున్నాయి లేదా లాస్లోంచి ప్రాఫిట్ మీకు ఏ పారామీటర్లు మీరు మేనేజ్ చేస్తున్నారో అక్కడ పెట్టుకోండి క్లియర్గా. ఆ పారామీటర్ కంపెనీ మొత్తం లిస్ట్ వచ్చింది స్పాట్లో, ఒక నిమిషంలో వచ్చేది. మీకు ఆ ఫిల్టర్స్ ఎలా మెయింటైన్ చేసి తెలీదా, ఆల్రెడీ రెడీమేడ్ స్కానర్స్ ఉంటాయి ఇక్కడ. దగ్గర 10,000 స్కానర్స్ ఉన్నాయి రెడీమేడ్గా. మీకు నచ్చిన స్కానర్ ఎత్తుక్కోండి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద సముద్రం అండి. అది మీకు నాలెడ్జ్ ఉంటే కానీ డైరెక్ట్గా ఎంటర్ అవ్వండి. లేదు అంటే బెస్ట్ థీమ్ ఏంటంటే వయా విత్ మ్యూచువల్ ఫండ్స్, వయా విత్ ఈటీఎఫ్. దట్ ఈస్ ద బెస్ట్ థీమ్స్ ఫర్ సేఫ్టీగా రిటైలర్స్కి. మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ అయితే యూ నో ఆల్ దీస్ థింగ్స్, రైట్. పెన్నీ స్టాక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీడే మీ కంటి ముందే డైలీ 5% అప్పర్ సర్క్యూట్ పడతా ఉంటుంది, 10% అప్పర్ సర్క్యూట్ పడతా ఉంటుంది. ఈ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు రైట్ థింగ్ చేస్తున్నారు ఏమని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, మార్కెట్ లిఫ్ట్ అవుతుంటే ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుంటుంది. కానీ ఒక్కసారి లోవర్ సర్క్యూట్ బీన్ అయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ లోవర్ సర్క్యూట్ పెట్టే స్టాక్స్ ఇవే. అంటే ఫస్ట్ లాస్ అయ్యేది నువ్వే మార్కెట్ మొత్తం మీద. బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వదు, అందుకని బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ ఇంటూ ద పెన్నీ స్టాక్స్. వెల్త్ క్రియేషన్ పాసిబుల్, ఎస్. హై రిస్క్ హై రివార్డ్ పర్సనాలిటీ కనుక మీదైతే మీరు చేయండి. బట్ నేను ఒక 20% కన్నా ఎక్కువ అలొకేషన్ చేయొద్దని చెప్తాను, స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను పోర్ట్ఫోలియోలో. ఎందుకంటే మన దగ్గర ఉంటే తక్కువ అమౌంట్. ఒక రిచ్ పర్సన్కి అయితే ₹1 అలొకేట్ చేసినా పోయినా ఏం కాదు, లైఫ్ స్టైల్ ఏం మారదు. మన దగ్గర ఉంటే తక్కువ అమౌంట్, త్వరగా రిచ్ అవ్వాలన్న అగ్రెసివ్నెస్లో అన్నెసరీగా అన్నోన్ కంపెనీస్ జోలు వెళ్ళమాకండి. సో Skinner.inలోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి. మీకు ఇది గ్రోత్ ఉంది అనుకుంటే కనుక ఎస్ యు ఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్. ఎక్స్పర్ట్ అంటే ఏం లేదండి, సబ్జెక్ట్ని ఎంత సింప్లిఫై చేసుకుంటే మీకు అంత బెటర్. ఎవరో వచ్చేసి ఏదో చేస్తారని ఏం కాదు, మనం ఇవాళ రేపట్లో గూగుల్లో ఏం చేసినా మీకు వస్తుంది. ఓకే, సో you can take the Google help and Skinner.in help and you do find out which parameters satisfy your ego. మీకు ఏది కావాలనేది అక్కడ మెన్షన్ చేసుకోండి, అది ఇచ్చేస్తుంది, నిమిషంలో వచ్చేస్తుంది. అక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్ నుంచి ఫార్ములా ప్రకారం కొన్ని, మ్యాజిక్ ఫార్ములా ప్రకారం కొన్ని, అండ్ డాక్టర్ విజయ్ మాలిక్ ఫార్ములా ప్రకారం కొన్ని, ఇలా ఫేమస్ ఫండమెంటల్ అనలిస్ట్ వాళ్ళ ఫార్ములాస్ని ఆల్రెడీ రన్ చేస్తుంటే రెడీమేడ్ ఫిల్టర్స్ ఉన్నాయి అక్కడ. మీరు ఆ ఫిల్టర్స్లో నచ్చిన స్టాక్స్ మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్టికులర్ ప్రైసే కావాలంటే మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి, బిలో దిస్ ప్రైస్ ఉన్న ఫండమెంటల్ సౌండ్ కంపెనీస్ నాకు కావాలి అని, అవి తీసుకోండి.